చంద్రబాబు రెండేళ్ల పాలనలో బీసీలకు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నదని, ఎన్నికలకు ముందు వారిని ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారంలోకి వచ్చాక నిండా ముంచారని వైఎస్ఆర్సీపీ బీసీ మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, విడుదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎంపీ బుట్టా రేణుక, పార్టీ నేత కారుమూరి సునీల్ మండిపడ్డారు. విషయం ప్రత్యేకంగా చెప్పనటువంటి అవసరం లేదు. మరి ఈ రోజున చూస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలే మా వెన్నెముక అని చెప్పి ఏ విధంగా చెప్పారో, మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నట్టయితే బీసీలని వెనుకబడిన క్లాసెస్ గా కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్ గా కాదు, ఇంకా కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడనే చెప్పొచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో బీసీలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ గాని, బీసీలకు సంబంధించి ఏ విధమైనటువంటి లబ్ధి గాని, సంక్షేమం గాని మరి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి ఈ రోజున చూస్తున్నట్టయితే ఏదో మరి మహానాడని చెప్తా ఉన్నారు, దాంట్లో హడావిడి చేస్తా ఉన్నారు, బీసీల గురించి అంటున్నారు, మహిళల గురించి అంటున్నారు, ఏదేదో చేసేసామని చెప్పి ఏ విధమైనటువంటి మోసపూరిత మాటలు చెప్తున్నారో మనమంతా చూస్తా ఉన్నాం.